మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చాంపై సోరెన్ బల పరీక్షను ఎదుర్కొనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు జార్ఖండ్ బయలుదేరి వెళ్లారు. గత 3 రోజులుగా శామీర్పేటలోని లియోనియో హోటల్లో జార్ఖండ్ ఎమ్మెల్యేలు మకాం వేశారు. ఇక తనకు సపోర్ట్గా ఉన్న ఎమ్మెల్యేలు చేయి జారిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ జేఎంఎం ఎమ్మెల్యేలను చాంపై సోరెన్ హైదరాబాద్ తరలించారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ కాంగ్రెస్ ప్రొటెక్షన్ ఇచ్చింది. బల పరీక్ష అయిపోయే వరకు వారి బాగోగులను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్లు చూసుకున్నారు. ప్రతి 4 ఎమ్మెల్యేలకు ఒకరిని పెట్టి మరీ చూసుకున్నారు. ఇక ఈరోజు జార్ఖండ్లో జరగనున్న బల పరీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈరోజు బల పరీక్ష ఎదుర్కొన్న చాంపై సోరెన్ ఏం జరగనుంది? గుడ్ మార్నింగ్ సంతోషి. జార్ఖండ్కి సంబంధించిన ఏదైతే అసెంబ్లీలో ఈరోజు బల పరీక్ష జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ బల పరీక్ష జరుగుతుంది. అయితే ఈ బల పరీక్షకు సంబంధించి ఏదైతే ఇప్పటికే శుక్రవారం రోజు ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అరెస్టు నేపథ్యంలో భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు నేపథ్యంలో ఏదైతే హేమంత్ సోరెన్ ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామాల మధ్య తన వారసుడిగా హేమంత్ సోరెన్ చంపై సోరెన్ ని ప్రతిపాదించిన నేపథ్యంలో చంపై సోరెన్ శుక్రవారం రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బల పరీక్షకి 10 రోజుల గడువు గవర్నర్ 10 రోజుల గడువు ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే ముందస్తుగా ఎన్డీఏకి సంబంధించిన కూటమి తమ ఇండియా కూటమికి సంబంధించిన జేఎంఎం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలని ఏదైతే తమ వైపు లాక్కుంటారనే ముందస్తు చర్యల్లో భాగంగా చంపై సోరెన్ హైదరాబాద్ 3 రోజుల క్రితం హైదరాబాద్ క్యాంప్ కు తరలించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కి సంబంధించి కాంగ్రెస్ నేతలు అదే మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపదాస్ నుంచి, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో శామీర్పేటలో గల లియోనియో హోటల్లో వీళ్ళకి అంటే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 3 రోజుల నుండి లియోనియో హోటల్లోనే వీరు 41 మంది ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి. అయితే ఈ రోజు బల పరీక్ష ఉన్న నేపథ్యంలో ఈ రోజు అంటే రాత్రి బయలుదేరి అయితే ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి వెళ్లారు. అయితే ఈ రోజు అక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బల పరీక్షలో వీళ్ళందరూ పాల్గొని చంపై సోరెన్ కు మద్దతుగా ఓటు వేసే అవకాశం ఉంది. చాలా సంతోషం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.